తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రఘుకుమారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉర్విన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవికుమార్ దాపర్తి చెప్పారు. తమ సంస్థలో స్వల్ప వాటా కలిగిన రఘుకుమారి అనాలోచితంగా తమపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేసిందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. తనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వస్తున్న కథనాలు పూర్తి అవాస్తవాలని ఆయన వెల్లడించారు. సంస్థలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదన్నారు. రఘుకుమారి అసత్య ఆరోపణల వల్ల తమ పరువు ప్రతిష్టలతో పాటు 1000 మంది ఉన్న తమ కస్టమర్లను అయోమయానికి గురి చేస్తుందన్నారు. వారి ఆరోపణల సంస్థ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేలా ఉన్నాయన్నారు. తమపై వచ్చిన తప్పుడు ఫిర్యాదును చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. నా పేరు రవికుమార్ దాపర్తి అండి. ఉర్విన్ ల్యాబ్స్ ఇండియా డైరెక్టర్ అండ్ సిటిఓ. గత 4-5 రోజుల నుంచి మీడియాలో మా వన్ ఆఫ్ ది కో డైరెక్టర్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మేము ఆవిడ సిగ్నేచరు ఫ్రోజరీ చేసి ఈ కంపెనీని అంతా టేక్ ఓవర్ చేసేసుకుని చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేశాము అని పోలీస్ కేసు కూడా ఫైల్ చేశారు. ఇదే మీడియాలో ఇస్తున్నారు. అన్నీ అసత్యాలండి. నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, మేమేమీ ఫ్రాడ్ చేయలేదు. ఒకటి ఏంటి అంటే ఆవిడకి కంపెనీలో 0.1% స్టేక్ ఉందండి. మిగతా 99.9% ఉర్విన్ ల్యాబ్స్ ఐఎన్సి యుఎస్ కంపెనీ, దానిది 99.9% ఉందండి. దాంట్లో మేము మెజారిటీ స్టేక్ హోల్డర్స్. సో బై డిఫాల్ట్ మాకు ఇండియా దాంట్లో కూడా మెజారిటీ స్టేక్ హోల్డింగ్ ఉంటుంది. ఏమైతే ప్రచారం చేయబడుతుందో ఉర్విన్ దాంట్లో ఫ్రాడ్ జరిగింది, డైరెక్టర్స్ కింద మేము దొంగగా యాడ్ చేయించాము, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తెలియకుండా జరిగినాయి అని ఏమైతే మీడియా ద్వారా వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారో ఇవన్నీ ఖండిస్తున్నామండి. ఇందులో సత్యాలు ఏమీ లేవు. దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ, ఇప్పుడున్న ఉద్యోగస్తులు అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కంపెనీ 3-4 దేశాల్లో ఉంది.